నవపాషాణాలు అన్నారు కదా, అవి ఏంటో నా ఐడియా ఉందండి. నవపాషాణాలు నవపాషాణాలు అనేవి 2 పాషాణాలు ఏకమైతే దీపావళి సమయాల్లో చూస్తుంటాం. అది గంధకాలు. రాతి పొరలపైన పచ్చటి పొరల్లాగా వస్తాయి. అదేవిధంగా జలం పైన వస్తాయి. ఇట్లా భూతత్వం పైన వచ్చేవి, జలతత్వం పైన వచ్చేవి, అగ్నితత్వంతో వచ్చేవి ఉంటాయి. ఈ వాయుతత్వంతో సంబంధించిన పాషాణము ఉంది. ఆకాశం నుండి పడే ఉల్కలు ఇటువంటివి కూడా, పిడుగులు ఇటువంటివి కూడా ఆ పాషాణ తత్వంతో ఉన్నవి. ఇవన్నీ సమ్మేళనం చేసి అది సిద్ధరహస్యం. అవన్నీ ఏకం చేసి విగ్రహం చేయాలని ప్రారంభించారు. అది ఆ సంకల్పం అయితే ఉంది. కానీ అనుకోకుండా ఒక 24 ఏళ్ల యువకుడు సదరగిరి అనే కొండపై నుండి ఇక్కడికి రావటం జరిగింది. అతను వచ్చినప్పుడు కుర్రాడ్లే తమిళ్ నాకు తెలుసు కాబట్టి ఏ ఊరు తంబి మీది అన్నాను. సదరగిరి అన్నాడు. సదరగిరి అన్న వెంటనే నాకు నవపాషాణాలు అక్కడే బోగరు సిద్ధులు ప్రారంభించారు. కాబట్టి ఆ సదరగిరిలో మనం నవపాషాణ రహస్యాల్ని సేకరించాలి. ఈ అబ్బాయి దొరికాడు, పట్టేసుకుందాం అనుకున్న వెంటనే ఆ అబ్బాయి అక్కడేదో విగ్రహం చూస్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూసి, నన్ను అంత ఈజీగా పట్టుకోలేరు, నా దగ్గర నుండి విషయం తీసుకోలేరు అన్నాడు. ఇంకా ఉలికి పడి లేచి నిలబడి, స్వామి కూర్చోండి అన్నాను. సదరగిరి అంటేనే రాహుతత్వానికి సంబంధించింది. సప్తగిరి అంటేనే 7 కేతు సంఖ్యకు సంబంధించి ఇవి 2 మోక్షకారకమైన స్థలాలు. తిరుమల కొండపైన ఇప్పటికీ కొంగనార్ అనే సిద్ధుడు ఉన్నారు, జీవ సమాధి ఉంది. సదరగిరి దగ్గర రాహుతత్వానికి, ఈ సప్తగిరి కేతుతత్వానికి మధ్యలోనే రాహుకేతువుల క్షేత్రం కాళహస్తి ఉంది. ఆ సదరగిరి నుండి దొరికేవాడు అనుకున్న వెంటనే అతను, నేను దొరకను, మీకు అంత సునాయాసంగా దొరికే విషయం కూడా కాదు. బోగరు లాంటి వ్యక్తులే చాలా కష్టపడి 108 సిద్ధులతో పోరాడితే చేయగలిగారు, కానీ మనం సామాన్య మానవులం, మనం ఏం చేయగలం అన్నాడు. నేను నవపాషాణం గురించి ఆలోచించే విషయం అతనికి ఏ విధంగా తెలిసిందో నేను ఆశ్చర్యంతో, ఎలా తెలుసుకున్నారు అని. తెలుసు, ఇప్పటికీ 12 ఏళ్ల నుండి నువ్వు ఆలయం కట్టాలని పోరాడుతున్నావు, జీవ సమాధి కోసం ఒక పెద్ద శివలింగం కూడా కట్టావు, నిజమేనా? అవును. ఇంకా నేను సరెండర్ అయిపోయా. అవును, దానికి సంబంధించి మీ దేహం పైన మోహం వదులుకోండి. ఆ నవపాషాణాలు చేసేటప్పుడు అగరబత్తిలాగా సన్నటి పొగ వస్తుంది. ఆ పొగ దేహానికి తగిలితే రంధ్రాలు పడిపోతాయి. అర్ధంగుళం రంధ్రం పడుతుంది. మీకు ఆ సాహసం చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? దేహం మీద మోహము పోయింది, ఇన్నేళ్ల జీవితము గడిచిపోయింది. అందుకనే జీవ సమాధి కోసం నేను ఒక శివలింగాన్ని కూడా అక్కడ మహోన్నతంగా ప్రారంభించేసా అని అన్న వెంటనే, సరే మీరు ఎప్పుడైతే ఆ నవపాషాణ విగ్రహం చేయాలనుకున్నారో మీ ఒక్కరి వల్ల కాదు, మేము 9 మంది సిద్ధయోగులు వస్తాం, శివరాజ సిద్ధర్ అని పిలవండి, ఆ సమయానికి మీ ఆశ్రమం దగ్గరికి మేము వస్తాం, మాకు ట్రైన్లు ఎక్కువ బస్సులు ఎక్కువ రావాలని లేదు అంటే, వాళ్ళందరూ సూక్ష్మ యాత్ర చేసేవాళ్ళే సూక్ష్మ శరీరంతో. చాలా సంతోషం స్వామి అన్న. అనుకోకుండా ఎందుకో వచ్చారు, మన సంకల్పము వాళ్ళని రప్పించింది. ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. ఆ అమ్మ అనుగ్రహంతో వారి దేవుని కూడా అందింది. ఆ అమ్మ చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితగా పెట్టాం. 64 యోగిని మాతలతో, 64 యోగిని మాతలతో పాటు 64 కోట్ల యోగిని మాతలతో పూజింపబడే లలిత అన్నది ఆ విగ్రహాన్ని పెట్టాం. ఇంక కొద్ది రోజుల్లో అది కూడా పరిపూర్ణమైన ఆకృతి దాల్చుకుంటుంది. 64 యోగిని మాతలతో పాటు 64 కళలు నాకు సంబంధించినవి కాబట్టి మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో
అది ఆ అమ్మవారు అనుగ్రహించింది నన్ను చేయడానికి. ఆ చతుషష్ఠి కళలపైన ఒక ఆలయ నిర్మాణం చేయాలనే సంకల్పంతో పోరాడుతూ వస్తున్నాను. అందులోనే అనేక రకాల బహుమతులు, అవార్డులు, రివార్డులు వచ్చాయి. కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం ఈ చిత్రలేఖనం చేయవయ్యా అని నా మనోనేత్రానికి అందితే అవన్నీ పసుపు, కుంకుమ, గంగాజలము లాంటి వాటితో త్రివేణి సంగమం చేసి చిత్రీకరిస్తూ వస్తున్నాను. అమ్మ అనుగ్రహం, పూర్వజన్మ సుకృతము, మహాయోగుల ఆశీర్వాదం. ఎవరైతే ఇప్పుడు మనం సిద్ధార్ల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, అంటే అగస్త్య మహాముని వారు మొదటి సిద్ధార్ అంటే అందరికంటే, వారి నుంచి అంత పరంపర సిద్ధార్ పరంపర వచ్చింది. అంటే 64 మంది సిద్ధార్లు అని ఇప్పుడు అని అంటుంటారు కదండి. ఇప్పుడు మీకు ఎవరైతే గురువుగారు ఉన్నారో వారు మీకు ఏదైనా సాధన రహస్యాలు చెప్పారో, ఇట్లా సాధన చేసుకుంటే నీకు తొందరగా సిద్ధిస్తుంది అట్లా అని ఏ సాధనలు చెప్పుంటారు? ఇప్పుడు నాకంటూ ముఖ్యమైన గురువు ఎడైకాడర్ సిద్ధరని అరుణాచలంలో జీవ సమాధి అయ్యారు. అష్టాదశ సిద్ధ గురువులే ముఖ్యం. చాలామంది ఉన్నారు, 108 సిద్ధ గురువులు ఉన్నారు. దానిలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సిద్ధ గురువు ఉన్నారు. నాకు సంబంధించిన సిద్ధ గురువు అగ్నితత్వము, ఎడైకాడర్ సిద్ధర్. ఆయన అనుమతితో ఇవన్నీ చేస్తూ వస్తున్నా. మనకు వచ్చిన విగ్రహాలు కూడా కొన్ని అక్కడి నుండే, అరుణాచలం నుండే వచ్చాయి. ఆ విగ్రహాలని నేను తెప్పించుకోలేదు, అక్కడికి వెళ్ళలేదు. అక్కడి నుండి స్వామి ఎడైకాడర్ దగ్గర ఉండి అక్కడుండే శిల్పులతో చేయించి 18 నాగపీఠాలు ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికంటూ శివరాత్రి రోజు పంపిస్తే అవి పెట్టా. కిందటి ఏడాది శివరాత్రి కూడా అక్కడి నుండి శివలింగంతో పాటు నందీశ్వరుడు కూడా రావటము, ప్రతిష్ఠ చేయడం జరిగింది. కేవలం 9 మందితో పూజలు ప్రారంభించి ఈరోజు 90 కుటుంబాలతో వచ్చి మొన్న శివరాత్రికి ఘనంగా ఆయన పూజలు జరిపించుకున్నారు. మనం నిమిత్త మాత్రం ఇవి చేయించటము, మీలాంటి వాళ్ళు ఛానల్ ద్వారా దాన్ని అందరికీ తెలియజేయటము ఆనందదాయకము, అదృష్టంగా భావిస్తున్నాం.